నేను డౌట్ అని చెప్పు. డైట్ చేస్తుంటాను. సోషల్ మీడియాలో సాల్ట్ తినొద్దు అంటున్నారు. ఉమ్, డిఫరెంట్‌గా డైట్ చేస్తాం కదా! ఉమ్. దాని గురించి అదే వారు అడిగేది డిఫరెంట్గా ఏం కాదు. సోషల్ మీడియాలో చెప్పిన డైట్లు నేను పెద్దగా ఫాలో అవ్వను. ఎందుకంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అందువల్ల ఏంటంటే నాకు ఎప్పుడు టెస్ట్లు ఉంటాయి. దానివల్ల ఏంటంటే నేను తినే ఆహారం కానీ ఫుడ్ కానీ నాకు కొంచెం అవగాహన ఎక్కువ. కొన్ని బుక్స్ కూడా చదివాను. అందువల్ల ఏంటంటే నేను వేరేగా డైట్ చేస్తుంటాను కాబట్టి అవి కొంచెం మీకు ఉపయోగపడతాయని వాళ్ళు చెప్పమంటున్నారు. సాల్ట్ అనేది ఏంటంటే ఎక్కువ తిన్న ప్రాబ్లమే, తినకపోయినా ప్రాబ్లమే. ఇక్కడ బ్యాలెన్స్గా తినాల. అదే డైట్. ఏ ఫుడ్ అయినా సాల్ట్ అని కాదు, ఏదైనా కూడా ఏంటంటే బ్యాలెన్స్గా తినడం అనేది ఆరోగ్య లక్షణం. కష్టం చేసేవాడు కొంచెం ఎక్కువ తినాల. తినకపోతే వాడికి ఎనర్జీ సరిపోదు. అందులో సాల్ట్ కూడా ఒకటి. సాల్ట్ అంటే ఎక్కువ తినమని కాదు, తినకుండా మానకూడదు. అట్లాగే వీటిని ఏంటంటే ఈ సాల్ట్ ఒకటే కాదు, పొటాషియము, ఫాస్ఫరస్, ఈ 3 ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి చాలా అవసరం బాడీకి. పొటాషియం ఏంటి? ఫాస్ఫరస్ ఆహారం ద్వారా వస్తుంది. అట్లా ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ ఉండే అవి తినద్దన్నప్పుడు ఏంటంటే వాటిని ఏంటంటే మనం ఆహారం ద్వారా ఏంటంటే కొంచెం తగ్గించుకుంటాం. కానీ సాల్ట్ అట్టు కాదు, మనం వేసుకుంటున్నాం. వేసుకునేది ఎంత ఏంటంటే మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు సాల్ట్ గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఇది బీపీ, కిడ్నీ, థైరాయిడ్, ఈ మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళకి, అలాగే ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళు పేషెంట్లు కూడా సాల్ట్ తినద్దు అంటున్నారు కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే తగ్గించుకోవడం, పూర్తిగా మనకి డాక్టర్ చెప్పినట్టు కొంచెం తగ్గించుకోవడం. ఎట్లా? ఒకటి స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజెస్ ప్రకారంగా తగ్గించుకోవడం. ఇప్పుడు మనం ఒక స్పూన్ తింటా ఉన్నాము మామూలుగా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దాని ఒక 50% తగ్గించేయడం, పూర్తిగా తగ్గించకుండా. ఆ 50%లో ఎంత తగ్గించాలా అనేది అది డాక్టరు పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. కానీ పూర్తిగా ఏ డాక్టర్ కూడా ఏంటంటే మానమని చెప్పరు. ఎందుకంటే ఏంటంటే ఎనర్జీ పడిపోద్ది. ఇప్పుడు ఇప్పుడు మోషన్స్ అవుతాయి. కొంతమంది చాలామంది ఎండలకి పడిపోతూ ఉంటారు. ఉంటారు వాళ్ళు వేసుకుపోయి సెలైన్లు ఎక్కిస్తుంటారు కదా. అవి ఎంత ఏంటంటే సోడియం, పొటాషియము, ఇవే వాళ్ళు సెలైన్ల కింద పెట్టేది. అందువల్ల ఏంటంటే ఏదైనా కూడా ఏంటంటే సోడియం కూడా ఏంటంటే బ్యాలెన్స్గా ఉండడం అనేది లెక్క. ఇప్పుడు మన డైట్ వాళ్ళు జోలికొద్దాం. ఇప్పుడు మన డైట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ ముందు నుంచి బాగుండే వాళ్ళని కూడా సాల్ట్ మానేయమని చెప్తారు. అది అది చాలా వరకు వాళ్ళు డైట్లు చేసి వస్తారు అనుకో, పోయి ఏడేదైనా ఒళ్ళు తిరిగి కాలు పడిపోతే మళ్ళీ విషయాలను పెట్టించుకోవాలి డాక్టర్ దగ్గరికి. నీవు కరెక్ట్గా నువ్వు పోతూ ఉండేటప్పుడు నువ్వు సాల్ట్ని కొంచెం మంచిది కాదా అన్నప్పుడు కొంచెం తగ్గించుకోవడం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మేజర్ అయిన పిల్లలు, వీళ్ళు ఎక్కడి నుంచి బ్యాలెన్స్, వాళ్ళకి పని ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ ఎడ్యుకేషన్ మీద పడిపోయారు కాబట్టి కొంచెం సాల్ట్ని కొంచెం తగ్గించుకొని మేనేజ్ చేసుకుంటే మంచిది. కొంచెం వయసు వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు పూర్తిగా ఏం మానాల్సిన అవసరం ఉండదు, మానకూడదు. ప్రాబ్లం ఉన్నవారు ఇంట్లో బయట ఎలా ఎలా సాల్వ్ ఇంట్లో ఏముంది, ఇంట్లో తగ్గించుకొని తింటారు. ఇంట్లో తగ్గించుకొని తింటారు కదా. బయటకు పోయి ఫుడ్ తినేటప్పుడు ప్రాబ్లం. చాలా జాగ్రత్తగా ఉండాలి సాల్ట్ విషయంలో. ఇప్పుడు సాల్ట్ ఎక్కువ ఉన్నాయి అని తెలుసు కదా, ఈ చిప్పులని, బేకర్లు వేయాలని, బిస్కెట్లు అని, వీటన్నింటి సాల్ట్ ఉంటుంది. అది పూర్తిగా మానుకోమని చెప్తాను, అది వాస్తవం. మిగతా ఫుడ్ ఏ తినాలా ఏ తినకూడదు, బయట వెళ్ళినప్పుడు టిఫిన్ భోజనం చేయాల్సి వస్తాయి కదా. చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ టిఫిన్ చాలా డేంజరు. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ అవన్నీ ఉన్నాయి కదా, మన ఇంట్లో సాల్ట్ తినకూడదు అన్న వాళ్ళని ఏం చేస్తాము, మనం ఆ చపాతీ కానీ సాల్ట్ కానీ ఇట్లా సాల్ట్ లేకుండా వేసుకొని వాటి తినే కర్రీల్లో కొంచెం వేసుకుంటాం, కొంచెం తగ్గిపోద్ది. కానీ బయట తినేటప్పుడు మీరు ఇడ్లీ తీసుకో, పూరి తీసుకో, బోండా తీసుకో,
ఈ చపాతీ తీసుకో, ఏదైనా తీసుకో, వాటిలో సాల్ట్ కలుపుతారు కదా. అప్పుడు వాటిలో సాల్ట్ ఉంటుంది, వాటితో తినే చట్నీ కానీ కర్రీలు కానీ వీటన్నిటికీ సాల్ట్ ఉంటుంది. నువ్వు ఎలా తగ్గించుకుంటావు? అందుకనేది ఏంటంటే టిఫిన్లు అనేవి చాలా డేంజరు. మరేం తినాలి? ఇప్పుడు టిఫిన్లో నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్కువ తినేది ఏంటంటే పొంగల్. పొంగల్ అంటే మామూలు దాంట్లో కూడా కొంచెం సాల్ట్ ఉండే, అది కొంచెం ఉత్త పొంగల్ ఒకటేగా తినేదానికి ఇబ్బంది ఉండదు. ఏదో ఆ చట్నీలు సాంబార్లో వాటిలో వేసుకోకుండా ఏదో అల్లం చట్నీ అలాంటివి ఉంటాయి కదా సింపుల్గా, అది కొంచెం లైట్గా అటు వేసుకుంటే ఏంటంటే కొంచెం ఆ కర్రీల్లో ఉండే ఆ చట్నీ సాంబార్లో సాల్ట్ తగ్గిపోతుంది. అది నేను మేనేజ్ చేసుకుంటాను, అంతవరకు మంచిది. పొంగల్ మామూలుగా కూడా మంచిది కూడా. ఇకపోతే ఏంటంటే అన్నిటి కూడా బెస్ట్ ఏంటంటే రైస్ తినొచ్చు, ఎందుకంటే రైస్లో సాల్ట్ ఉండదు. ఇంకా దాంట్లో వేసుకున్న సాంబారు పప్పు ఏదో వంకాయ కూర అని ఈ రసము అందులో పెరుగు, ఇప్పుడు దాంట్లో పొటాషియం తినొద్దు, పెరుగు తినొద్దు అంటారు. కానీ ఇప్పుడు బయట పెరుగులో ఆ వెన తీసేసిన దాంట్లో పెద్ద పొటాషియం ఏమి ఉండదు. ఇప్పుడు మజ్జిగ తాగుతారు, మధ్యలో సాల్ట్ లేకుండా తింటారు. కాబట్టి ఈ పప్పులు సాంబార్లు వీటిలో ఏంటంటే పెద్ద సాల్ట్ పెద్దగా ఏమి ఉండదు, జనరల్గా వేస్తారు. మనం రైస్లో కలుపుకుంటాం కాబట్టి ఏంటంటే రైస్లో ఉండదు కాబట్టి ఆ సాల్ట్ కవర్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే బయట మనం రైస్ తినొచ్చు, మళ్ళీ దాంట్లో మసాలాలు చేపల కూరలు ఈ చికెన్లు వీటన్నిటిలో ఏంటంటే మామూలు సాంబారు వీటిలో కన్నా కూడా సాల్ట్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా మసాలాలు వాటిల్లో? ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకళ్ళు తినాలనుకుంటే ఏంటంటే లైట్గా పలసగా కలుపుకొని తినొచ్చు. అంటే రైస్ బయట తినొచ్చు, షుగర్తో సాల్ట్ తక్కువ తినాల్సిన వాళ్ళు రైస్ తినొచ్చు. ఇట్లా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కష్టం చేయకపోవడం. ఇప్పుడు చాలా పని చేసేవాళ్ళు ఆ చెమట పోస్తే ఏంటంటే ఒళ్ళంతా తెల్లగా వచ్చేసేది అప్పట్లో, ఎందుకంటే చెమట సాల్ట్ వచ్చేసేది. వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఓవర్గా తింటారు. వాళ్ళు కూడా ఏంటంటే లిమిట్గానే తినాలి సాల్ట్ అనేది, అంతేగాని పూర్తిగా మానేయడం చేయడం అనేది ఏంటంటే ప్రాబ్లం ఉన్నోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పూర్తిగా మానేయడం మంచిది కాదు. మరి కష్టం చేసే వాళ్ళకి కూడా షుగర్లు బీపీలు వస్తున్నాయి. అది సాల్ట్ వల్ల రావాలని ఏం లేదు కదా. ఇప్పుడు మామూలుగా సిగరెట్ తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు అందులో లేడీస్ వస్తే ఏంటంటే ఎక్కువ అయ్యే ఈ మసాలాలు ఎక్కువ తినడం, ఆ కొలెస్ట్రాల్ పెంచుకోవడం. పని లేకుండా ఎక్కువ తింటే ఏమవుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీలు వస్తాయి. అంటే జీవన విధానం తినడానికి మన కష్టానికి సరిపోవాలి, సరిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రాకుండా ఉంటాయి. వచ్చినప్పుడు తగ్గించుకోవాలి. అది మెయిన్ ఏంటంటే ఫుడ్ విషయంలో ఏంటంటే అంతేకాని పూర్తిగా మానేయడం ఈ డైట్లో చెప్పేసి కొన్ని రోజులు చేస్తారు, తినకుంటుంటారు, వాళ్ళు తింటా ఉంటారు, ఇవన్నీ కరెక్ట్ కాదు. అందువల్ల ఏంటంటే నేను నాకు ఫుడ్ మీద అవగాహన ఉంది కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను.